మాస్ అండ్ మీడియా తులసి చందు ఈ అమ్మాయి ఏమంటుందని చూద్దాం. జూన్ 30 రోజు నైట్ అర్ధరాత్రి హైదరాబాద్ లో 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇద్దరు వ్యక్తుల్ని ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పోలీసులు అరెస్ట్ చేసుకుని తీసుకెళ్లారు. వాటిని అక్రమ అరెస్టులు అని చెప్పి హైదరాబాద్ లో చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అండ్ గ్రౌండ్ లో కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు జర్నలిస్ట్ కేవీఆర్ అనే వ్యక్తి. ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి అతని వైఫ్ ని లాగి పడేశారు. జగన్ గారు కొంతమంది మీద కొన్ని ముసుగులు వేసేటండి. కొంతమంది మీద ఇప్పుడు జాడగడ ఉన్నాడు, వాటి మీద ఒక పార్టీ ముసుగు, అంటే ఏదో జై భీమ్ అనేది పేరు పెట్టి పార్టీ ముసుగు. విజయ్ కుమార్ అని ఒక మాజీ ఐఏఎస్ ఉన్నాడు, ఆయన మీద లిబరేషన్ కాంగ్రెస్ అని ముసుగు. పివి సునీల్ అని ఒక అతను ఉన్నాడు, అతని మీద ఎయిమ్ అని ఒక దళిత సంస్థ ముసుగు. అలాగే ఈ కేవీఆర్ మీద లేకపోతే ఇంకొక రావణ మీద ఇలాంటి వాళ్ళ మీద జర్నలిస్టులు అనే ముసుగు. మళ్ళీ ఈ కేవీఆర్ అనే వాళ్ళ మీద ఏమో మళ్ళీ ఏంటి ప్రాంత ముసుగు, అంటే తెలంగాణ అనే ముసుగు. కొంతమంది లేడీస్ కూడా ఉన్నారు, మేము యాక్టివిస్టులు అని చెప్పుకుంటా ఉంటారు, వాళ్ళ మీదేమో ఆ యాక్టివిస్ట్ ఆ ముసుగు. కానీ ఈ ముసుగులన్నీ ఓపెన్ చేస్తే కనిపించేది వైసీపీ కండువ. కేవీఆర్ అనేవాడు జర్నలిస్ట్ అటండి. మనం ఒక కిలో వంకాయలు కొన్నప్పుడు కొసరని ఒక వంకాయ వేస్తాడు ఆయన. అంటే ఆ కొసర వంకాయ ఎలాగైతే ఉంటుందో అన్నింటిలో చిన్న వంకాయ ఏదైతే ఉందో తీసేస్తాడు, అది ఫ్రీగా ఇస్తున్నాడు కాబట్టి. అలాంటి కొసర వంకాయలో ఉన్నాడు కేవీఆర్ అనే ఇతను ఒక సీనియర్ జర్నలిస్ట్గా అభివర్ణిస్తూ అతను అరెస్ట్ చేయడం చాలా ఘోరం నేరం అని చెప్పి ఇలాంటి వాళ్ళు మాట్లాడడం అసలు ఏంటి? వీళ్ళు కూడా పేటీఎం టీంలో కానీ చేరిపోయారా? ఇన్నర్గా వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నారా? నాకు అసలు అర్థం కాలేదండి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు కూడా అర్థం కావట్లేదు. నాకు మర్చిపోయింది. ఆయన చూసినప్పుడు నేను అన్నాను కదా, కేజీ వంకాయలు కొన్నప్పుడు ఒక వంకాయ కొసరేస్తాడు, అన్నింటిలో చిన్న వంకాయ అంతే ఉంటాడు, అలాగే ఉంటాడు చూడడానికి. ఆడు జర్నలిస్ట్ అట. ఆడినంటే అది తెలంగాణ ప్రాంతాన్ని అవమానించినట్టట. తెలంగాణ ప్రాంతానికి అక్కడ ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఏంటండి పద్ధతి ఏంటి? ఎన్నాళ్ళు దాకుంటారు ఇలాగ కులం మాటిన, ప్రాంతం మాటిన, మతం మాటిన? మీరేంటారు కదా అవతల హిందుత్వం పేరుతో మాట్లాడేస్తున్నారు, హిందుత్వం పేరుతో రాజకీయాలు చేస్తారు. అది తప్పు అయినప్పుడు మరి ప్రాంతం పేరుతో చేసేది తప్పు కదండి. భారతదేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారి బార్డర్ అంతే. అక్కడ కాశ్మీర్ దగ్గర ఒకటి, చైనా దగ్గర ఒకటి, నేపాల్ దగ్గర, బంగ్లాదేశ్ అయ్యే బార్డర్లు. మధ్యలో ఇంకెక్కడ బార్డర్లు ఉండవు. ఎవడన్నా ఎక్కడన్నా బతకొచ్చు. ఈ దేశం అందరిది. వెంటనే ప్రాంతం ముసుకేసేయటం. ఎవరండి కేవీఆర్ అంటే ఎవరండి చూద్దాం. అతను మాట్లాడిన మాటలు ఎలా ఉంటే ఒకసారి చూపిస్తాను. జర్నలిస్ట్ చెప్తుంది కదా తులసి. ఆయన ప్రాధాన్యం ఏంది, ఆయన ప్రస్థానం ఏంది? బొచ్చు కూడా లేదు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ నేనే కట్టిన, ఐటీ ఎగుమతులకు నేనే అంకురార్పణ చేసిన, ఇట్లాంటి తొక్కల ముచ్చట్లని చెప్పి ఇంకా ఎన్ని రోజులు మాట్లాడి పెడతారు? మీ పకోడీ ఛానల్, మీ పచ్చమంద వాళ్ళకి చెప్తే నమ్ముతారు, కానీ రిమైనింగ్ దేశం చెప్పుతా కొడతారు కదా. పైగా మనది ఎర్రిబుక్ రాజ్యాంగం కదా. అసలు మన ఎర్రిబుక్ రాజ్యాంగంలో మనం ఏది రాస్తే అదే రాజ్యాంగం, ఏం చెప్తే అదే శాసనం ఉన్నట్టు. ఆఖరికి ఆ కొరియా కిమ్ గార్డ్ కూడా పనికిరాని రేంజ్ లో ఆటోక్రసీ రాజ్యాన్ని నడిపిస్తున్నాం కదా. ఇలాంటి వాడిని తెలంగాణకు ఆపాదించడం ద్వారా తెలంగాణకున్న పేరు ప్రఖ్యాతలో పాడు చేయడానికి మీరు చేసే ప్రయత్నం. ఆడు జర్నలిస్ట్ అంటాడు. అలాంటి జర్నలిస్ట్ మరి అలాంటి మాటలు మాట్లాడితే అరెస్ట్ చేయక అన్నాడు. ఇప్పుడు అలా నిజమే, ఆడు పేటీఎం కాదు, జగన్ మనిషి కాదు అనుకోండి, అన్నీ మాట్లాడాలి కదా. తెలంగాణలో ఉండే ఆంధ్ర రాజకీయాల మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు అంత విషయం కలుపుతున్నాడు? ఎందుకు జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి ఫ్యామిలీతో కలిసి అంత ఫ్రెండ్షిప్ ఎందుకు ఉంది వీళ్ళకి? చూడండి, ఈ ఫోటో చూడండి. ఎవరు ఆడిస్తున్నారు వెనకాలండి? ఎందుకే ముసుగు పోరాటం ఇది? డైరెక్ట్గా మేము ఇదిగో వైసీపీ తరఫున పోరాడుతున్నాం అని బయటకు వచ్చి పోరాడలేని ఎందుకు ఈ దద్దమ్మల వ్యవహారం? ఎందుకు ఈ ముసుగులు? వీడు నా మీద ఎన్నో వీడియోలు మాట్లాడాడట. అసలు ఈ కొసరంగా కూడా నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు పట్టించుకునే లేదు నేను. వీడు నా మీద ఎన్నో వీడియోలు మా వాళ్ళు చెప్తున్నారు, మాట మేమే చాలా వీడియోలు పెట్టేవాడు అన్నాను. ఇదేంటి తులసి చందు వాడు జర్నలిస్ట్ అయితే ఎందుకమ్మా నా గొడవ ఎందుకు? అడిగి నేనేం తెలంగాణకి నేనేమైనా ద్రోహం చేశానా? లేకపోతే నేను తెలంగాణ రాజకీయాల్లో ఉన్నానా? నేను ఎక్కడున్నానని నా గురించి వీడియోలు మాట్లాడాలి? పైకి ఏం ఎలా మాట్లాడాడు తెలుసండి. పోనీ రెడ్ చూపిస్తాను. మాట్లాడడం ఆయనకే చెల్లింది. అంటే మైక్ ఉంటే ఎవరైనా ఆరగంట గా మాట్లాడడం చూస్తూనే ఉంటాం. అయితే మాల కమ్యూనిటీకి చెందిన మహాసేన రాజేష్ తన కులాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేశారు. అలాగే ఎంతో మంది అమ్మాయిలను హ్యూమన్ ట్రాఫికింగ్ పేరుతో ఎత్తుకెళ్ళిపోయాడన్న. చూసారా నీళ్ళు మింగాడు అంటే అది అబద్ధం ఆడికే తెలుసు. ఆడి గొంతే పెగలట్లేదు. ఎంతోమంది అమ్మాయిలను ఎత్తుకెళ్ళిపోయినట. నేను ఏంటండి ఇంకోటి అమ్మాయిలను హ్యూమన్ కులాన్ని అడ్డం పెట్టుకుని మాట్లాడడం చూస్తూనే ఉంటాం. అయితే మాల కమ్యూనిటీకి చెందిన మహాసేన రాజేష్ తన కులాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేశారు. అలాగే కులాన్ని మాల కులం అని చెప్తాడు, మళ్ళీ కులాన్ని అడ్డు పెట్టుకుని బ్లాక్ అంటే మాలలు అందరూ బ్లాక్మెయిల్ చేసేవాళ్ళనా? కులం పేరు ఎందుకు వచ్చిందండి అక్కడ? మాల కులం అని చెప్పి ఎన్నో బ్లాక్మెయిలింగ్ వ్యవహారాలు. నేను ఏం చేశాను రా? మీ జగన్ 30 కేసులు పెట్టించాడు, ఏదో ఒక బ్లాక్మెయిల్ కేసు చూపించు. ఇంకోటి ఏమంటావు హ్యూమన్ ట్రాఫికింగ్ ఏంటంటే అన్నాడు. ఇంకోటి ఎంతో మంది అమ్మాయిలను హ్యూమన్ ట్రాఫికింగ్ పేరుతో ఎత్తుకెళ్ళిపోయాడన్న ఆరోపణలు గతంలో ఉన్నాయి. వాటి మీద మరి ఎందుకు కేసులు లేవు నా మీద? ఎందుకు పెట్టలేదు? మరి హ్యూమన్ ట్రాఫికింగ్ కనుక నేను చేసి ఉంటే నా మీద మరి హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు ఉండాలి కదరా కొసరంకాయ. ఈడు జర్నలిస్ట్ అటండి. ఇదే జర్నలిజం చేసే పని.
ఒకవేళ నువ్వు మాట్లాడి నేను ఏదైనా తప్పు చేశాను అనుకో బయటపెట్టు. అంతేగాని లేని వాటిని ఉన్నట్టు క్రియేట్ చేసి నా కులాన్ని అవమానించి నన్ను అవమానించి నేను హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తే అందులో తెచ్చి షేర్ ఏమన్నా జగన్కి నీకు ఇచ్చానేటో అందుకే పెట్టలేదు కేసులు నా మీద. 30 కేసులు పనికిమాలిన కేసులు అన్ని పెట్టారు. నేను పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నప్పుడు ఆ ట్రాఫిక్ అంతరాయం కలిగించానని కేసు, ఎవరో ఒక వ్యక్తి చనిపోతే అక్కడ నిలబడితే ధర్నా చేశానని కేసు, మరొకటి ఇలాంటి పగోడి కేసులన్నీ పెట్టిన మీరు నా మీద నిజంగా హ్యూమన్ ట్రాఫికింగ్ అలాంటివి ఏమైనా ఉంటే మీరు ఎందుకు కేసులు పెట్టరు నా మీద? ఎందుకు వచ్చిన బతుకురా ఇది? ఇదిగో బతికేనా? ఏమో తులసి చందు మాట్లాడితే దళిత కులాలు ఇవి అవి అంటారు కదా, మరే ఒక దళిత నాయకుడి మీద లేనిపోయిన ఆరోపణలు ఎలాగేస్తావా నువ్వు అని ఎందుకు మీ నోరులు పెగలో? అందరికీ సమానంగా ఎందుకు మాట్లాడరు? అంటే పేటిఎం ప్యాకేజ్ అంతే కదా. జైలుకు కూడా వెళ్ళిన సందర్భాలు మనం చూసినాం. వాటిని అడ్డం పెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు తన మీద తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేయించారని చెప్పి తన ఛానల్లో చెప్పుకోవడం ఆనవాయితీగా మారింది. అయితే ఇవన్నీ తెర వెనుక సంగతులన్నీ పక్కన పెడితే ఆయన గతంలో రాముడిని సీతను కూడా దూషిస్తూ చేసిన వీడియోలు, ఆ తర్వాత అగ్రవర్ణ అమ్మాయిలను లేపుకురండి వాళ్ళకి నేను రక్షణ కల్పిస్తా, అవసరమైతే ₹1,00,000 డొనేట్ కూడా చేస్తా అన్న వీడియోలు అన్నీ కూడా ఇప్పుడు ఎప్పుడైతే ఆయన అభ్యర్థిత్వం ఫైనల్ అయిందో అప్పటి నుంచి వరుసగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవడం మనం చూసినాం. ఆ వీడియోలు నేను ఏం మాట్లాడాను నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఒకవేళ నిజంగా ఈ తప్పులు అయి ఉంటే నేను ఈ 2017లో మాట్లాడాను, 17 ఎండింగ్లో. 2019లో జగన్ ఎందుకు చేసుకున్నాడు పార్టీలో? పార్టీలో ఎందుకు చేసుకున్నాడు? లబ్బే పార్టీలు ఇంటికి పిలిచి మరి ఎందుకు కండు వేసాడరా? నేను తప్పుడు మనిషిని అయితే నా మీద మరి అలాంటివన్నీ ఉంటే కనుక ఎందుకు పార్టీలో చేసుకున్నారు? నన్ను బ్రతిలాంటి మరి పార్టీలో చేసుకున్నారు కదరా. అంటే మీ దగ్గర ఉంటే నేరస్తులు, క్రిమినల్స్, మర్డర్ చేసిన వాళ్ళు కూడా పునీతులు. మీ దగ్గర లేకపోతే ఇలా లేనిపోయిన చేసి మా మీద మొత్తం మా వ్యక్తిత్వాన్ని పాల్పడతారా? ఇది 2 సంవత్సరాల క్రితం మాట్లాడిన వీడియో అండి. అందుకే మట్టి కొట్టుకుపోయారు, నేల నాకిసిపోయారు. అందుకే కదా ఇలాగా ఉన్నవే లేని వేసి వ్యక్తిత్వాలు నాశనం చేసేసి లీడర్షిప్ని బదనాం చేసేద్దామనే ప్రయత్నం చేస్తే ఇంతకే ఆ రోజు నా వీడియోలను సర్క్యులేట్ చేసింది ఈ వెతవలే. ఇలా పార్టీలో చేర్చుకున్నప్పుడు అడ్డు రాని వీడియోలు నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు అడ్డు వచ్చి అది చేసి చూడాలి. ఎలా 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 అలాంటి ఓడి కేవీఆర్ అన్నవాడు నా మీదే కాదండి, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద. ఇప్పుడు నా మీద ఎలా మాట్లాడాడంటే వాళ్ళ మీద ఎంత ఎలా మాట్లాడుకుంటాడు? రాజ్యాంగాన్ని ఏమంటాడు వీడు జర్నలిస్టా? ఇలాంటి వాళ్ళకి ప్రాంతాన్ని, కులాన్ని ఆపాదించడం ద్వారా ఆ కులానికి, ఆ ప్రాంతానికి కూడా చెడ్డ పేరు వస్తుందండి. తప్పది. తెలంగాణలో లేరా మాల కమ్యూనిటీ వాళ్ళు లేరా? మాలలు డైరెక్ట్గా తిట్టి ఇలా మాట్లాడితే అక్కడ మాలలకు ఏమైనా సంబంధం ఉంటుందా? వాళ్ళకి కోపం వస్తుంది. ప్రాంతాలు బాగానే అడ్డు పెట్టుకుంటున్నారు మీరు, కానీ ఇక్కడ ఇదే పవన్ కళ్యాణ్ గారిని మీరు ప్రాంతాల ముసుగులు అడ్డు పెడుతున్నారు. మరి అదే పవన్ కళ్యాణ్కి చెందిన సామాజిక వర్గం అక్కడ బొచ్చుడు మంది ఉన్నారు తెలంగాణలో. వాళ్ళ సామాజిక వర్గ నాయకుడి మీద ఇలా కావాలనే కుట్ర పన్నుతూ ప్రాంతాల విద్వేషాలు రేపుతున్నారు. వాళ్ళందరికీ నిజం గ్రహించిన రోజు వాళ్ళందరూ వచ్చి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడరా? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా తప్పు చేస్తే ఆ తప్పు బయట పెట్టండి. అంతేగాని ఏంటయ్యా ఇది ఈ డ్రామాలు ఏంటి, రాజకీయాలు ఏంటి? ఎందుకు అని చెప్పకుండా తీసుకెళ్లిపోతున్నారు. సో ఇది చూసిన వాళ్ళకి నిజంగా ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇంత అగ్రెసివ్ గా అర్ధరాత్రి వచ్చి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అతను ఏమైనా ఒక సంఘ విద్రోహ శక్తి, ఒక టెర్రరిస్టా, ఒక రేపిస్టా, పోనీ తెల్లవారితే తీసుకెళ్ళడానికి ఏమైనా దొరకని వ్యక్తి? అంతకన్నా పెద్ద పెద్ద ఎదవలేళ్ళు సంఘ విద్రోహ శక్తో, రేపిస్టో, టెర్రరిస్టో వాళ్ళు చేసే డ్యామేజ్ కన్నా కూడా ఒక ప్రభుత్వాన్ని అస్థిరపరిచి ఒక రాష్ట్రంలో అల్లర్లు రేగటానికి ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు. నువ్వు అన్నట్టు ఒక టెర్రరిస్ట్ అయితే అతను కళ్ళ ముందు ఎంతమంది ఉన్నారో అంతమందిని చంపుతాడు. లేదా ఒక సంఘ విద్రోహ శక్తి అయితే అతను ఏదో చేసే నేరం అతను చేసుకుని పోతాడు. లేదా ఒక రేపిస్ట్ అయితే ఎవరో ఒకరిద్దరు మహిళలకి అతను అపకారం చేపడతాడు. కానీ వీళ్ళు ఒక రాష్ట్రంలో ఉన్న ప్రజల మొత్తానికి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. అంతకన్నా పెద్ద నేరం అమ్మా ఇది. ఎందుకు కవరింగ్ ఆఫ్ ఇండియా? ఎందుకు పొద్దున్న లేస్తే యూట్యూబ్ లో వీడియోలు చేసేవాళ్ళే కదా. ఏమైనా అజ్ఞాతంలో ఉన్నారా? వీళ్ళు ఏమైనా ఒక స్పై ఆపరేషన్ చేసి వచ్చి తీసుకెళ్తున్నారా? ఏమీ లేదు కదా. తెలంగాణలో ఉండే ప్రజాస్వామిక వాదులు కేవీఆర్ అరెస్ట్ ని చాలా తీవ్రంగా ఖండించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇలా వచ్చి తెలంగాణ జర్నలిస్టులని ఆ కేవీఆర్ గారి మాటలు చూశారు కదా మీరు. ప్రజాస్వామిక వాదులట ఆడి అరెస్ట్ని ఖండిస్తున్నారట. చూడండి ఈ డ్రామాలు చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయో. యాక్టివిస్టులని అరెస్ట్ చేసుకొని వెళ్తుంటే తెలంగాణ పోలీసులు అసలు ఏం చేస్తున్నారు? తెలంగాణ పోలీసులకి ఇన్ఫర్మేషన్ లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? ఎందుకు జరుగుతాయి? తెలంగాణ పోలీస్కి ఇక్కడ ఉన్న ఎఫ్ఐఆర్ ప్రాపర్గా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారమ్మా. వాళ్ళు కూడా ఒప్పుకున్న తర్వాత అరెస్టులు జరుగుతాయి. ఇక్కడ తెలంగాణ అంటే మీరు అందరూ అది వేరే దేశం అనుకుంటున్నారా ఏంటి? వేరే దేశం కాదు తల్లి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో అంతర్భాగాలు. ఈ దేశానికి అంతటికీ ఒకటే చట్టం ఉంటుంది. బిఎన్ఎస్ అంటే దేశం అంతా వర్తిస్తుంది. అంతే తప్ప ఆంధ్రాలో ఒకటి తప్పు చేసి తెలంగాణ వచ్చి దాక్కున్నాడు అనుకో ఇంకా అరెస్ట్ చేద్దంటావా ఏంటి? మీరు అందరూ చదువుకున్న వాళ్ళే కదా.
చట్టానికి ఈ రాష్ట్రాల సరిహద్దులు అడ్డు కాదనే విషయం ఆ మినిమం కామన్ సెన్స్ కూడా లేదా మీకు? తప్పు నువ్వు ఇక్కడున్న నువ్వు కాశ్మీర్లో ఉన్న వాళ్ళని ఎవరన్నా అవమానిస్తూ మాట్లాడావంటే కాశ్మీర్ పోలీసులు కాశ్మీర్ ఎత్తుకెళ్తారు. అర్థమైందా? ఎంత బుర్ర లేకుండా మాట్లాడుతూ ప్రజలను ఎందుకు ఇలా తప్పుదో పట్టిస్తున్నారు మీరు? అదే తెలంగాణలో ఎవడో నేరం చేసి వచ్చి ఆంధ్రాలో దాక్కుంటే తెలంగాణ పోలీసులు పట్టుకెళ్ళరా ఇక్కడి నుంచి? దానికి ఏమైనా రూల్ ఉందా? తెలంగాణ పోలీసులు ఆంధ్రాలో అరెస్ట్ చేయకూడదు, ఆంధ్రాలో పోలీసులు తెలంగాణలో అరెస్ట్ చేయకూడదు ఏమైనా రూల్ ఉందా? ప్రజలు తప్పుతో పట్టించడం. అరే మన తెలంగాణ వాళ్ళని ఆంధ్ర పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తున్నారు, మీరందరూ ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రజలను రెచ్చగొట్టడం, ప్రాంతీయ విద్వేషాలు రేపడం. ఎందుకు వచ్చిన బ్రతుకమ్మ ఇది అని చెప్పి డైరెక్ట్ గా గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇది ఎక్కడి దారుణం? అరే ఏం చేసిన నేరం ఏంటి? కేవీఆర్ చేసిన నేరం ఏంటి? మేము ఎటు పోవాలి, ఫ్యామిలీ ఎటు పోవాలి, ఏదైనా చేసి ఇక్కడ తీసుకెళ్ళి అప్పటికి ఎంత బాధిస్తున్నప్పుడు కూడా వినకుండా అక్కడ సిఐ అతని సిబ్బంది వ్యక్తులు కానిస్టేబుల్ కొంతమంది కలిసి తన భార్యను ఎవరైతే కేవీఆర్ భార్యని చాలా దారుణంగా మీరు చూస్తే ఇంత దారుణంగా ఉంటుందా ఏపీ? ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు అని వాళ్ళు అడగడానికి ఏమీ సరిపోరండి. ఎందుకంటే ఇదిగో వాళ్ళ భార్య ఇద్దరు ఉన్న ఫోటో జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు కదా, వాళ్ళు జగన్ గారి కోసం పనిచేస్తున్నారు కదా, వాళ్ళ భర్త జగన్ గారి కోసం లేనిపోయిన అవాకులు చవాకులన్నీ యూట్యూబ్లో మాట్లాడుతున్నాడు కదా. మాట్లాడినప్పుడు చట్టానికి వ్యతిరేకంగా ఏదైనా మాట వస్తే అరెస్ట్ జరుగుతుంది కదా. ఇందులో ఇంత ఆశ్చర్యపోవడానికి ఏముంది? ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో కూడా చాలా మంది ఇలా మాట్లాడిన వాళ్ళని రప్ప బ్యాచ్లు గంజా బ్యాచ్లు అరెస్ట్ చేస్తున్నారు కదా. తెలంగాణలో ఉన్నాడని ఒకే ఒక కారణంతో అరెస్ట్ నుంచి తప్పించుకోవచ్చని ఇంత కామన్ సెన్స్ లేకుండా ఎందుకు ఆలోచిస్తున్నారు? అంటే తెలంగాణలో ఉన్న వాళ్ళు అరెస్ట్ చేయరు అంటే మేమందరం ఒకవేళ ఎవరైతే కూటమి ప్రభుత్వానికి ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నారనుకోండి, మేమందరం ఇక్కడ ఉన్నాం, ఆంధ్రాలో ఉన్నాం కాబట్టి వీళ్ళు తెలంగాణకి వెళ్ళిపోయి మమ్మల్ని అమ్మనబూతులు తిట్టేయచ్చా? లేదా ఇప్పుడు అక్కడ తెలంగాణలో కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఉన్నారు, ఇక్కడ మేము ఆంధ్రాలో కూర్చొని అమ్మనబూతులు తిట్టేయచ్చా? తిట్టేస్తే కేసు పెట్టరా మా మీద, మమ్మల్ని అరెస్ట్ చేయరా? దానికి ఇక్కడ ఉన్న పోలీసులు సహకరించరా? ఏం మాడుతున్నారు బుద్ధి లేకుండా?